హాయ్ మామాస్, హాయ్ సిస్టర్స్, గుడ్ నైట్. ఏంటంటే ఒక మాట ఉంది. మా మావయ్య గారిది 1 ఇయర్ డెత్ సెరమనీ అయిన తర్వాత జూన్ మాసంలో ఐనార్ కోయల్ చాలం దిగి చాలం నుంచి అక్కడి నుంచి ఒక 150 కిలోమీటర్స్ అలా వెళ్ళాలేమో అబోవ్. ఆ! అవన్నీ ఆహ్, మొబైల్ అలౌడ్ ఉంటే టెంపుల్‌ని చూపించగలను. అలౌడ్ లేకపోతే చూపించలేను. దాని తర్వాత ఆహ్, మా సార్‌ని, మీ అన్నయ్య గారిని మలై తీసుకెళ్ళు అన్నా. తిరువన్నామలై. తిరువన్నామలై ఎళ్ళి ఆహ్, ఆ శివుడిని గూడా వేడుకొని వస్తాను. ఎందుకంటే మిడిల్ క్లాస్‌కి ప్లేస్ లేకుండా అవుతుంది. ఇది ఆ! భూమి ఈ భూమి దేవుడి భూమి అయినా గానీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేద ప్రజలకి, ఆ కింద వాళ్ళకి చోటు లేకుండా అయిపోతుంది. దేవుడి స్థలంలో కూడా. ఎవ్వరికీ సొంతం కాదు. మన ఇల్లు శాశ్వతం గాదు. మన ప్రాణం శాశ్వతం గాదు. శివుడితో ఆ! అడుగుతా గట్టిగా. ఏం చేస్తాడో ఆయనే పరిష్కారం చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఎవరేం బాధపడొద్దప్పా! అందరికీ ఇళ్ళుంటాయి. వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. కరెంట్ ఉంటది. పిల్లలు బాగా చదువుకుంటారు. ఆహ్, నా యొక్క నమ్మకం అనేది అలా అనిపిస్తుంది. ఖచ్చితంగా భగవంతుడు అనే ఆయన మనల్ని ఎప్పటికీ మోసం చేయడు. అదే భగవంతుడు అయినా అవనండి. మనిషి అన్నవాడిని చీడ పురుగుని ఏరేస్తాడు. బాధపడొచ్చు. కానీ కొంతవరకు ఓర్చుకున్నంత వరకు ఓర్చుకోవాలి. అనుకుంటారు అప్పటి వరకు మనం ఉంటామా? ఆ! మనం ఓడతామా అని. ఆ! దేవుడు మనం లేకపోతే మన పిల్లలనే వాళ్ళకి మంచి జరుగుతుంది గదా! వాళ్ళుంటారు కదా! ఆ నమ్మకంతోనే జర్నీ అనేది స్టార్ట్ చేయాలి. లైఫ్ జర్నీ అనేది. వెనకడుగు ఎవ్వరెయ్యొద్దు. ఎవ్వరు భయపడొద్దు. ఏంటంటే దేవుడితో ఆ! తెలుసు. కష్టం, నష్టం అన్నీ తెలుసు దేవుడికి. ఆయన తప్పకుండా తీరుస్తాడు నా శివయ్య, నా లలితాంబిక, నా నరసింహస్వామి, నా గణేష, నా కుమారస్వామి. మహారాష్ట్రలో ఉన్నారు నా బాలుబాబా, శంకరాచార్య, భట్టాచార్య, రవణ మహర్షి వీళ్ళందరూ ఉన్నారు. భయపడొద్దు. అది.